మనతో పాటు బీఆర్ఎస్ నేత అమరేందర్ గారు జాయిన్ అవుతా ఉన్నారు. అమరేందర్ గారు, బడ్జెట్ మీద మీ ఒపీనియన్. నమస్కారం సార్. నమస్కారం. యా, నేను దేశ మొత్తం పరిస్థితుల మీద పోను కానీ మన రాష్ట్రం వరకు మనం లిమిట్ అయిదాం ప్రస్తుతానికి. నేను ఏమంటున్నా ఈ బడ్జెట్ లో కంప్లీట్ గా ఏదైతే కేంద్రం అయితే ఉందో ఈ దక్షిణాది రాష్ట్రాల మీద సౌకర్యాల ప్రేమ ఎప్పుడైనా చూపెడుతుంది, ఇప్పుడు కూడా చూపెడుతుంది. కొత్తగా ఏం కాదు, మనం ఆశించడం కూడా తప్పే. నేనేమంటున్నా అంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే ఉన్నతంగా ఉంటాయో ఆ ప్రాంతీయ పార్టీలను అణగదొక్కడానికి కేంద్రం ఒక కుట్రలో భాగంగానే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిందని నా సంకల్పం. నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా 12 లక్షల రూపాయలు బూచి చూపెడతాడు మోడీ గారు. బూచి చూపెట్టి 12 లక్షల రూపాయలు అని చెప్తున్నాడు. అప్పటి నుంచి బడ్జెట్ లో నేను కూడా చూస్తున్నా. ఇది కేవలం 4 లక్షల రూపాయలు. ఈ 4 లక్షల రూపాయలు మాత్రమే దానికి అందరికి కన్సిడర్ చేసిరు. మిగతా 8 లక్షల రూపాయలు డిపాజిట్లు చేయాలి, లేకపోతే ఎల్ఐసీలు తీసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకోవాలి. ఎవరు తీసుకుంటారండి? ఒక సామాన్యుడు ఇన్ని 8 లక్షల రూపాయల డిపాజిట్లు చేసే సందర్భం వస్తుందా ఆయన జీవితంలో? ఇది మళ్ళా ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి అంశమే. ఇది తర్వాత ఈ తెలంగాణకు సంబంధించిన అంశంలో ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తుందంటే ఇప్పటి వరకు నవోదయ పాఠశాల ప్రతి జిల్లాకి ఇవ్వాల్సిన అంశం ఉందని వాళ్ళే మాట అంటారు. ఒక్కటి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అదే విధంగా సైనిక స్కూల్ ఇంతవరకు ఇవ్వలేదు. ఎయిర్పోర్ట్ల విషయానికి వస్తే ఒక ఎయిర్పోర్ట్ విషయంలో కొత్తగా ఏం ప్రతిపాదనలు చేయలేదు, ఒకటి ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టలేదు. ముఖ్యంగా మన భారతదేశంలో 70% మంది వ్యవసాయం మీదనే ఆధారపడినటువంటి రైతులు ఉన్నటువంటి దేశం ఇది. కానీ జీడిపిలో మన యొక్క వాటా ఎంత అంటే 15% జీడిపిలో వాటా ఉంది. దాని డెవలప్మెంట్ కోసము వ్యవసాయంతో పాటు మార్కెటింగ్ విధానంలో రైతుల్ని భాగస్వాములను చేయాలనే సంకల్పం ఎక్కడ కూడా కనబడలే ఇలా. ఎందుకంటే రైతు పండిస్తున్న పంటకు ఎక్కడ కూడా గిట్టుబాటు ధర లేదు, అదే విధంగా మార్కెట్ విధానం లేదు, రైతే మార్కెట్ చేసే విధానంగా గిడ్డంగులు లేవు. అదే విధంగా దాన్ని ఇంకా ప్రొడక్టివిటీ పెంచడానికి సపోజ్ ఒక మిర్చి పండిస్తే మిర్చి పౌడర్ చేసుకోవడానికి మిషనరీ రైతుగా ఇస్తే ఇంకా డెవలప్మెంట్ ఉంటది. కానీ ఇట్లాంటివి చేయకుండా కల్లిబొల్లి మాటలు చెప్పి ఈ రోజు అంటున్నాడు తెలంగాణ దేశం మొత్తం ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలని బడ్జెట్ లో చెప్పింది. తెలంగాణలో అయితే అవసరం లేదు కదా. కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం అవసరం లేకుండానే ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిండు. ఇక్కడ వచ్చేది ఏముందండి? ఇక్కడ ఒక మాట అమరేందర్ గారు నేను ఒక మాట చెప్తా. నాకు తెలిసి ఇది బీజేపీ వాళ్ళు మాట్లాడాలి, పల్నాటి వెంకటరెడ్డి గారు దీని మీద క్లారిటీ ఇవ్వాలి. అయినప్పటికీ నేను ఒక మాట చెప్తా. మనం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, లేదు అంటే మిషన్ భగీరథ కావచ్చు, లేదా మిషన్ కాకతీయ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లేమో పిఎం ఆవాస్ యోజన కింద ఫండింగ్ వచ్చింది. ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి నల్ల నీళ్ళకి సంబంధించినటువంటి ఫండింగ్ వచ్చింది. దయచేసి ఇది ఇటు బీజేపీ చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతోంది, తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా చెప్తలేవు వీటిని. ఒకటి నేను చెప్తానండి, సరే ఎక్కువ తక్కువ ఛాలెంజ్ చేయను కానీ నేనేమంటున్నా, వారు కనుక డబుల్ బెడ్రూమ్ రూములకు గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ₹1 చెల్లించినట్టయితే నేను దేనికంటే దానికి కట్టుబడి ఉంటున్నాను. వాళ్ళని కట్టుబడి ఉండు. అయితే ఒక్క నిమిషం అమరేందర్ గారు, మనతో పాటు బీజేపీ నేత పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, ఒక్క సందర్భం నేనేమంటున్నా, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ప్రగల్భాలు వలుపుతున్నారు, చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అసలు జాతీయ నాయకుల కోసం మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ ఎంపీలు ఒక్క పోరాటం చేసినారండి, మాకు ఇది కావాలని కొట్లాడినారు తెలంగాణ కోసం. 8 మంది ఎంపీలను ఇచ్చిందండి ఈ తెలంగాణ ప్రజలు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు సార్, 2 కేంద్ర మంత్రులు చెప్పుకోవడానికి. మంత్రుల సంగతి పోలి ఎంపీల సంగతే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎంపీలే ఓట్లేస్తారు, మంత్రులు ఓట్లేరు. కానీ ఆ ఓట్ల కోసం అన్న కనీసము వాళ్ళ పార్టీ రేపు సౌత్ ఇండియాలో రావాలనే సంకల్పంతో బాగా కృషి చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా కానీ ఈ తెలంగాణకు కానీ అక్కడ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో మాట వరుసగా అట్లా పక్కన పెట్టుకోరు తప్ప కానీ అక్కడ కూడా పెద్ద మోసాలు చేస్తారు వాళ్ళు. నీకు రానున్న క్రమంలో వాళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్ వాళ్ళని విభజించి రేపు ఆ ప్రాంతాల్లో కూడా పెద్ద చిచ్చు పెట్టే ప్రాంతం చేస్తారు. రేపు తెలుగుదేశానికి కూడా మనగడ ఉండదు, అది నాకు తెలిసిన విషయమే అది. కాబట్టి వీళ్ళని నమ్ముకోవడం కంటే మన సొంతంగా రాష్ట్రాలు ఎదుగుదల చేయడమే గొప్పతనం. రైట్ వెంకటరెడ్డి గారు, మీ ముందు చాలా క్వశ్చన్స్ నిలబెట్టారు అమరేందర్ గారు, బీఆర్ఎస్ నేత.